ఇప్పుడు ముఖ్య కార్యక్రమం దిశగా వచ్చేసింది. ఇప్పుడు మనకి కార్యక్రమం దేని గురించి పెట్టుకున్నామో ఇప్పుడు తనే మాట్లాడాల్సింది కోరుతూ, ముందుగా ఉప్పల్ ఇన్ఛార్జ్ అయిన కాంగ్రెస్ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ మన ప్రియతమ నాయకులు మందుమల పరమేశ్వర అన్న గారు వారికి కండువా కప్పి పార్టీలో ఆహ్వానిస్తారు. కాంగ్రెస్ లిస్ట్ తీసుకో. ఎవరన్నా ముందరికి వెళ్ళకురానా, ఒక్కొక్కరు ముందరికి అట్లే పోతారు. ఇగో అన్న, మీరు ఎవరైతే జాయినింగ్ లిస్ట్ ఉందో అన్న, జాయినింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళు ఇట్రండి, వేదిక కొద్దిగా అవకాశం ఇవ్వండి వచ్చిన వాళ్ళకి. ఈ రైట్ నుండి రండి, జాయినింగ్ చేసిన వాళ్ళు రైట్ నుండి రండి. జగ జరగాలి. ముందుగా అన్నగారు పార్టీలోకి ఆహ్వానించిన శుభ సంకల్పం ఇది, శుభ సందర్భం ఇది. కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేయడానికి భావన గౌడ్ వారికి స్వాగతం, సుస్వాగతం. నాచరం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మీ అందరికీ స్వాగతం అక్క. ఈ లిస్ట్ మీరు ఒక నిమిషం ముందు మన ఇన్ఛార్జ్ అయినటువంటి మందుమల పరమేశ్వర ప్రీతమ నాయకులు మందుమల పరమేశ్వర అన్న గారు, వారు భావన గౌడ్ అక్కగారికి అక్క చెల్లమ్మకు పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత వారి తరఫున వచ్చినటువంటి వాళ్ళందరూ ఈ కుడి పక్క నుండి వచ్చి ఈ ఎడం పక్కకి వెళ్ళి కింద నిలబడి అందరూ ఫోటో తీసుకోవడం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, పరమేశ్వర గారి నాయకత్వం, పరమేశ్వర గారి నాయకత్వం. సరే, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, పరమేశ్వర గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మందమూల పరమేశ్వర గారి నాయకత్వం. ఇప్పుడు అన్నగారు ఎవరైతే ఈ మన సోదరి మరి పార్టీలకు రావడం, సామాజిక సేవ చేస్తూ పార్టీ బలోపేతానికి వచ్చినందుకు వారికి పార్టీలో స్వాగతం పలుకుతూ దండ వేసి అందరూ క్లాప్స్ కొట్టాలి. అక్క చెల్లెమ్మలందరూ కూడా గొప్పగా స్వాగతం పలకాల. పార్టీలోకి ఒక ధైర్యశీలి మహిళామూర్తి తను రావడం పార్టీకి శుభ సూచకం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, మందమూల పరమేశ్వర రెడ్డి నాయకత్వం, పరమేశ్వర గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, మొహమ్మద్ అజీముద్దీన్ మొహమ్మద్ అజీముద్దీన్, మొహమ్మద్ అజీబ్, మొహమ్మద్ ఆబిద్, మొహమ్మద్ నజీబ్, మొహమ్మద్ రంజాన్ అలీ, రేవంత్ అన్న నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం, పరమేశ్వర నాయకత్వం, పరమేశ్వర నాయకత్వం. మేడం జరుగు మేడం, మీరు ఫోన్లో తీసుకుంటే
అందరు కొంచెం వెనకాల జరగాలి ప్లీజ్. జర ఇంకా జరగనా జరా. అరే మేడం జై కాంగ్రెస్ అనాలి. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం. రేవంత్ రెడ్డి నాయకత్వం. రేవంత్ రెడ్డి నాయకత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. పరమేశ్వర రెడ్డి నాయకత్వం. పరమేశ్వర రెడ్డి నాయకత్వం. నాచారం మాట విద్యమానగండక్క నిర్వేదన గడపల్లో వెలిగివేగు చుక్క వేదన గడపల్లో వెలిగివేగు చుక్క మూడు రంగుల జెండలు కన్న కత్తినాది మా చీకటి గడపల్లో ముద్దై కుడిసింది మా చీకటి గడపల్లో ముద్దై కుడిసింది జనం కొరకు జన్మెత్తిన నాయకుడు ఎప్పుడు తిరుగులేదులే నాచారం మాట అక్కాసి విలువలి ప్రాణము అక్కాసి తగ్గదారి విలువలి ప్రాణము పరమేశ్వర రెడ్డి కొంచెం అన్న ఫోటోగ్రాఫర్ కొంచెం జై కాంగ్రెస్. అన్న ఫోటోగ్రాఫర్ జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి నాయకత్వం. రేవంత్ రెడ్డి నాయకత్వం. ఎవరైతే కొత్త జాయినింగ్ ఉన్నారో అందరూ ఇక్కడ స్టేజ్ కింద ఒకసారి గ్రూప్ ఫోటో ప్లీజ్. మీరందరూ ఎంతో ఓపికతో 4 గంటల చివరి ఒక 5 నిమిషాలు అంతే అయిపోతుంది. యూత్ అందరికీ యూత్ కాంగ్రెస్ లో స్వాగతం సుస్వాగతం. రెడ్డి గారు 2 స్వాగతం చేయాలని కోరిక. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి. మహేష్ కుమార్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. పరమేశ్వర రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ప్రతి ఒక్కరికి జాయిన్ వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. ఒక 5 నిమిషాలు గ్రూప్ ఫోటో దిగేసేద్దాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. సోనియమ్మ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఫోటోగ్రాఫర్లు ఇంక కొంచెం వెంటనే జరగండి ప్లీజ్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ప్రజలంటే పార్టీలోకి రావడం పార్టీ బలోపేతానికి ఎంతో పనిచేస్తుంది, పార్టీ బలోపేతానికి ఎంతో బలమిస్తుందని మేము నమ్ముతున్నాం. వారు చేసినటువంటి సామాజిక సేవ నిజంగా నాకు భావనగా కొన్ని రోజులు తెలుసు, కానీ
తాను ఇంతగా సేవ చేసిందని నా పాత్రికేయ మిత్రులు కొన్ని రోజుల ముందు కూడా చర్చించినారు. ఈరోజు ఆ స్క్రీన్ మీద చూస్తుంటే నిజంగా పార్టీకి కూడా ఇలాంటి వ్యక్తులే, ఇలాంటి నాయకులే పార్టీకి అవసరం. కాబట్టి పరమేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు వారన్ని విషయాలు ఆలోచించి పార్టీ బలోపేతం మేరకు తనను ఆహ్వానించడం, వారు పార్టీలకు రావడం నిజంగా కూడా వారికి హృదయపూర్వకంగా పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరి తరఫున ప్రత్యేకంగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ మా మందుమూల పరమేశ్వర రెడ్డి గారి తరఫున మీకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం అండ్ శుభాకాంక్షలక్క. అయితే ఒక్కసారి ఆలోచించురామా, ఇప్పుడు వెనుకడుకో మాట ఉంటుంది, మాట మాటకు ఒకటే మాట. 10 సంవత్సరాలు మనము ఒక పాలన చూసినాం. మాట్లాడితే తెలంగాణ, వేరేది ఏం మాట ఉండదు కదా. మాట్లాడితే తెలంగాణ, అది ఎవరికి? వాళ్ళ ఇంటికి, వాళ్ళ పార్టీలకే పని. మరి 10 ఏళ్ల నుండి నాచారంలో ఉప్పల్ నియోజకవర్గంలో తట్టెడు మట్టి తీయలే. వాళ్ళే ఎట్లున్న నాచారం అట్లనే ఉన్నది. ఉన్నదా లేదా? అక్కలు ఏమైనా అభివృద్ధి చెందిందా? మీకేమైనా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? మీకేమైనా పింఛన్లు వచ్చినాయా? మీకు ఏ రకమైన 10 సంవత్సరాల నుండి మీరు ఏ రకంగా లబ్ధి పొందలేదు. కానీ మీరు ఒకరు గమనించాల, 2023 డిసెంబర్ ఎన్నికల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మన ఇన్ఛార్జ్ చాలా మంచి మనసు ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ మన పరమేశ్వర రెడ్డి అన్న గారు చాలా స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ ఎలలేని శ్రమ, రాత్రి పగలు నిద్రపోరు, ఏ టైంలో ఫోన్ చేసినా కార్యకర్త, ఏ 1 గంట రాత్రి అయినా రాత్రి ఫోన్ చేసి అన్న ఈ సమస్య ఉంది అంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా ఎవరికి ఫోన్ చేయాలో చెప్పండి అనే గొప్ప నాయకుడు మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నా. అయితే ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నారు. దయచేసి కొంతమంది నాయకులు ఉంటారు, వారు మిమ్మల్ని అవమానపరిచే విధంగా బిహేవ్ చేస్తారు. దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు మనకు ఎలాంటి నాయకుడు దొరికిండు? పిలిస్తే పలికే నాయకుడు. నిజంగా అక్క కూడా రావడం ఇంకా నాచారం డివిజన్కి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది. అక్కతో వచ్చినటువంటి మీ అక్క చెల్లెమ్మలందరికీ, ఇక్కడ అన్నదమ్ములందరికీ, మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీకు ఏ రాత్రి ఆపద వచ్చినా, ఎప్పుడు ఆపద వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ అందుబాటులో ప్రత్యేకంగా అక్క ద్వారా పరమేశ్వర మీకు అందుబాటులో ఉంటాడని సెలవిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదిక మీద పెద్దలందరికీ ప్రత్యేక బలగం బలగం అన్నా బలగం. చలో చలో దిగు దిగు అన్న, ఉండండి ఉండండి ఉండండి. సభను సుందరంగా అలంకరించిన వారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళకి అలాగే ఈరోజు ఈ సభ ఈరోజు ఈ సభ ఎందుకు నిర్వహించాలంటే మన కాంగ్రెస్ పార్టీ డైనమిక్ హీరో మా రేవంత్ రెడ్డి గారు ఆయన చేసే ఎన్నో సేవలు, సంక్షేమ పథకాలు, అలాగే ప్రతి ఒక్కరికి దగ్గరుండి ఆయన చాలా పెద్ద సేవలు తెస్తున్నారు. నేను అవన్నీ చూసి ఆకర్షితులయ్యాను. ఎందుకంటే ఇన్ని గవర్నమెంట్లు వచ్చాయి. మన టిఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఇంతవరకు ఏం చేసింది? మనకి ఏమన్నా చేసిందా? చేస్తుంటే చెప్పండి. చేయలేదు కదా. మన పరమేశ్వర రెడ్డి గారు అన్న
కృషితోటి ఇంత పెద్ద సంక్షేమ మన ఉప్పల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద సంక్షేమ పథకాలు తెచ్చినందుకు ఆయన అభినందించి ఆయన గౌరవించి నేను ఈ పార్టీలో చేరడమైంది. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గలమెత్తండి జై కాంగ్రెస్ గలమెత్తండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. అలాగే ఈ వేదిక మీదకి విచ్చేసిన పెద్దలకు, సీనియర్ నాయకులకు, సీనియర్ కార్యకర్తలకు పేరు పేరున నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో చేసింది సేవాభావంతోనే చేరా. మీరందరూ నన్ను అర్థం చేసుకొని ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరు నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీని మనం ఇన్ని సంక్షేమ పథకాలు తెచ్చినందుకు మనం గర్వించబడ్డ పార్టీ. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేస్తారు అన్ని, కానీ ఈ సంక్షేమ పార్టీలో కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది. అందుకని మనమంతా కాంగ్రెస్ పేదాన్ని వచ్చే రోజుల్లో బలోపేతం చేసుకొని అలాగే పరమేశ్వరన్న గారిని గెలిపించుకొని మనమందరం ఆయనని ఈ ఉప్పలు కాసేసి ఎమ్మెల్యేగా నేను చూస్తానని మనవి చేస్తున్నాను. మన రేవంత్ రెడ్డి గారు అన్న దగ్గరికి పోయి మన సమస్యలన్నీ చెప్పి ఇన్ని పథకాలు తెచ్చారు. ఈరోజు మన చెరువు ఉంది కదా, హెచ్ఎండి చెరువు, ఆ చెరువుకి ఎన్నో పథకాలు తెచ్చారు. అవన్నీ మనకి మంచిదే, దోమలు రావు, ఇక్కడ నుంచి ఏమి రావు. మన కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుందాం. సభకు నమస్కారం. మా పరమేశ్వర అన్న నేను కోరినందుకు ఇక్కడి దాకా వచ్చి నన్ను ఆహ్వానించినందుకు మా పరమేశ్వర అన్న గారికి ధన్యవాదములు తెలియజేస్తూ సభ ముగిస్తుంది. మీకు ఏ రాత్రి ఎప్పుడైనా ఇక్కడ వేదిక మీద మీ అన్నదమ్ములందరూ నీకు మద్దతుగా ఉంటారు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళము, వేదిక ముందరున్న వాళ్ళం కూడా మీకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నామమ్మా. మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. మీరు ఏ రకంగా సామాజిక సేవ చేసినారో ఇప్పుడు పార్టీ వేదిక మీద నుండి అదే సేవ చేయాలని ఆశిస్తూ ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని మనం అప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి మన ఇన్ఛార్జ్ ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యంగ్ అండ్ డైనమిక్ మన ప్రియతమ నాయకులు మందుముల పరమేశ్వరరెడ్డి అన్న గారు వారి అమూల్యమైన సందేశం వాళ్ళు ఇస్తారు. దయచేసి సోదరుడు మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు హెచ్ఆర్ మోహన్ అన్న గారికి, డివిజన్ అధ్యక్షులు మరి శ్రీకాంత్ గౌడ్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, రామరెడ్డి గారికి, అదేవిధంగా మన తిరుపతి గారికి, రాజు గారికి, మరి అశ్వత్థామరెడ్డి గారికి, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరి సంతోష్ గారికి, మహేష్ గారికి, మరి వివి రాజన్న గారికి, రాజిరెడ్డి గారికి, మరి నెమలికొండ అనిల్ గారికి, రమేష్ గౌడ్ గారికి, మరి కృష్ణాన్న గారికి, మరి వేదిక పైన ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు, మరి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి మరి ఈరోజు మన కుటుంబంలోకి సాధారణంగా భావన గౌడ్ గారిని మన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు మరి కాంగ్రెస్ పార్టీ మరి గత 10 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించిందో మనందరికీ తెలుసు. మరి గత 10 సంవత్సరాలుగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎవరికైనా సంక్షేమ పథకాలు వచ్చినాయా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, ఇచ్చిర్రా?
దళిత బంధు ఇస్తాన్నారు ఇచ్చిరా, మరి బీసీ బంధు ఇస్తాన్నారు ఇచ్చిరా, మరి 10 సంవత్సరాలల్లా మరి ఇయ్యలేదని కాదు ఇచ్చిరు, కానీ అలా కాంగ్రెస్ అలా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిరు తప్ప ఎవరైతే పేద ప్రజలకు ఉందో అర్హులైన వాళ్ళు ఎవరికి కూడా ఏదైతే ఆ రోజు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలు ఒక్కరికి కూడా మరి రాలేదు. మరి ఇదే కాదు, మరి బీఆర్ఎస్ నాయకులు ఈ 10 సంవత్సరాలల్లా పందికొక్కులు తిన్నట్టు తిన్నారు తప్ప పేద ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఒక్కరికి కూడా మరి పేద ప్రజలకు రాలేదు. మరి మీ అందరికీ తెలుసు, మరి ఆనాడు రేవంత్ అన్న మల్కాజ్గిరి పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు మనందరం మరి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రశ్నించే గొంతుని గెలిపించాలనే ఉద్దేశంతో మనందరం ఆ రోజు రేవంత్ అన్నను మరి పార్లమెంటుకు పంపించడం జరిగింది. మరి ఆ రోజు మరి రేవంత్ అన్న ఎంపీ అయినాక మరి ఇక్కడ ఏ ఉప్పల్ నియోజకవర్గంలో మరి అభివృద్ధి కార్యక్రమాలకు మరి ఎక్కడైతే మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మరి రేవంత్ రెడ్డి అన్న చెప్తే మరి శాంక్షన్ చేయగానే మరి అధికారిని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్లు చేసే పరిస్థితి ఏర్పడ్డది మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఈరోజు చూసినాం మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనని, మరి 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన. మరి ఈరోజు మన కార్పొరేటర్ లేడు కాంగ్రెస్ పార్టీకి, మన నియోజకవర్గానికి మరి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే లేడు, ఎంపీ కాంగ్రెస్ నుంచి లేడు. మరి అయినా సరే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు మరి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక మన నియోజకవర్గంలో మరి ఏ విధంగా అందుతున్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి కాగానే మరి నా అక్కల చెల్లెళ్లకు వాళ్ళని ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించిన ఘనత మరి రేవంత్ రెడ్డి గారి సందర్భంగా నేను గర్వంగా తెలియజేస్తాను. మరి ఇదే కాదు, 500 రూపాయల సిలిండర్, మరి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. అదే కాకుండా మరి ఆ రోజు మరి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ మరి 2 లక్షలు ఉండే. మరి ఈరోజు 10 లక్షల రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇచ్చిన ఘనత కూడా మరి రేవంత్ రెడ్డి గారు అనే సందర్భంగా నేను గర్వంగా తెలియజేస్తాను. ఇదే కాదు, మరి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అర్ధాకలితో ఆత్మహత్యలు చేసుకుంటే మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక మరి 60,000కు పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వందే అని సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాదు, మరి 10 సంవత్సరాల నుంచి ఎవరికైనా రేషన్ కార్డు వచ్చిందా? మరి ఈరోజు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మొన్నటి వరకు రేషన్ షాప్లో బియ్యం ఇస్తే ఎవరైనా వండుకుంటుండేనా? మరి ఈరోజు కాంగ్రెస్ పాలనలో ఎవరైతే గొప్పోళ్ళ ఇంట్లో సన్నబియ్యం తింటారో మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో మరి ఈరోజు రేవంత్ అన్న సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇదే కాదు, మరి మైనార్టీలకు పుట్టు మిషన్లే కానివ్వండి, మరి మోఫైల్లే కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు మరి అన్ని రకాల స్కీమ్లు అందిస్తున్న ఘనత, సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత మరి ఈరోజు ఇందిరమ్మ పాలనలో కాంగ్రెస్ పార్టీ దాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మహిళలకు మరి ముఖ్యంగా మహిళలను లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్రోల్ బంకులతో పాటు మరి బస్సులు కూడా మరి మహిళలని అన్ని రంగాలుగా వాళ్ళ అభివృద్ధి చేయాలని మరి వడ్డీ లేని రుణాలు ఇస్తున్న ఘనత కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇదే కాకుండా మరి సంక్షేమం ఒకవైపు అయితే మరి అభివృద్ధి ఒకవైపు. మరి ఇంతకుముందే చెప్పిన మరి మన ప్రాంతం నుండి కార్పొరేటర్ లేడు, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. అయినప్పటికీ కూడా మన రేవంత్ అన్నని పార్లమెంటుకు పంపించినాం.
మరి మన ప్రాంతం మీద ప్రేమ ఉంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మరి గత 10 సంవత్సరాలల్లో ఉప్పల్ నియోజకవర్గం సవితి తల్లి ప్రేమకు గురైందనే ఉద్దేశంతో గతంలో రేవంత్ అన్న ఎంపీ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు లెటర్ ఇచ్చినా అక్కడ అధికారికి చెప్పినా కానీ వెంటనే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్లు చేస్తుండే. అట్లా కాకుండా మరి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ అన్నదని సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి మనం చూస్తున్నాం ఈరోజు గత 10 సంవత్సరాలుగా లేని అభివృద్ధి మరి ఈరోజు మన నాచారం ఉమ్మడి నాచారం డివిజన్లో ఎందుకైతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఏ బస్తీకి పోయినా, నాచారం ఓల్డ్ విలేజ్కి పోయినా, విఎస్టీకి పోయినా, రాఘవేంద్ర కాలనీకి పోయినా, మరి ఏ బస్తీకి ఏ గల్లీకి పోయినా కానీ మరి ఈరోజు రోడ్లు అవుతున్నాయి, డ్రైనేజీలు అవుతున్నాయి. మరి గత 10 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదో ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి మనం అభివృద్ధి చేస్తున్నాం. మరి అక్కడ నిధులు శాంక్షన్ కాగానే మరి రేవంత్ అన్న మనం గతంలో రేవంత్ అన్న ఎంపీ ఉన్నప్పుడు మనం చెరువుకు తీసుకొచ్చినాం. ఇదే కాకుండా మరి ఎర్రకుంట చెరువుకు కూడా ఆ రోజు రేవంత్ అన్న వచ్చింది. మరి మీ అందరికీ తెలిసి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో మరి చెరువులను అభివృద్ధి చేయాలని ఏదైతే బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసిర్రో అదేవిధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఉప్పల్ నల్ల చెరువును కూడా ఈరోజు 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా మరి మన చెరువుల నీళ్ళు బట్టి మనం డ్రిల్ చేసినా కానీ ఈరోజు నీళ్ళు పడని పరిస్థితి, రాబోయే తరాలు చెరువులను చూడని పరిస్థితి ఏర్పడదని మరి రేవంత్ అన్న మరి నాచారం చెరువునికి ఈరోజు 30 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, తొందరలోనే ఎర్రకుంట చెరువు కూడా మరి ప్రత్యేకంగా నిధులు, ఎందుకంటే మనకు దోమల బెడద ఎంత ఉందో మనందరికి తెలుసు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువు రేవంత్ అన్నను తీసుకొని పోయినాం. మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్య మీద రేవంత్ అన్నకు అవగాహన ఉంది. మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ఈరోజు కోట్లాది రూపాయల నిధులు ఇచ్చి మన ప్రాంతాన్ని మరి అన్ని రకాలుగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు మనకు సహకరిస్తున్న రేవంత్ రెడ్డి గారికి వేదిక ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అయితే ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీల క్రమశిక్షణతో పనిచేయాలి. మరి రేవంత్ అన్న చెప్పినట్టుగా ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలొద్దు, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలొద్దు. ఎందుకంటే ఈరోజు మన సమస్యలు తెలిసిన వ్యక్తి, మన ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తి, మరి అలాంటి నాయకుడు ఈరోజు మన ముఖ్యమంత్రి. మనకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా, మరి ఏ సంక్షేమ పథకాలు కావాలన్నా ఈరోజు మన నియోజకవర్గంలో మరి ఈరోజు అన్ని రకాల సంక్షేమ పథకాలు ఈరోజు పేద ప్రజలకు మనకు అందుతున్నాయి. మరి మన నాయకుడే ముఖ్యమంత్రి ఉంది కాబట్టి ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మనము ఈ వేదిక పైన ఉన్న నాయకులందరూ కూడా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అందియవలసిన బాధ్యత మన కాంగ్రెస్ కార్యకర్తలని సందర్భంగా తెలియజేస్తూ, ఇదే కాకుండా రాబోయే రోజులలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అన్ని అబద్ధాలు ఆడి మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, మరి బీసీ బంధు ఇస్తాం, దళిత బంధు ఇస్తామని మోసం చేసింది. మరి ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది. రాబోయే రోజులలో 2500 రూపాయలు ఏదైతే ఎన్నికలప్పుడు వాగ్దానం ఇచ్చినామో ఆ 2500 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తొందరలోనే ప్రభుత్వం చేపడుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఇక ఇంతకుముందే సోదరులు చెప్తారు, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జాగాలు కబ్జా అవుతుండే. మరి ఈరోజు
హైడ్రా వచ్చి మరి పక్కకున్న పార్కులు కూడా ఎక్కడైతే కబ్జా పెడుతున్నా అవన్నీ కూడా కాపాడుతున్నారని ఇంతకుముందే బాబానగర్లో జరిగిన విషయం చెప్తూ, అంటే ఏ అభివృద్ధి జరిగినా ఏది జరిగినా అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలోనే జరిగింది, మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలోనే జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మరి ఇంతకుముందు మరి ప్రకాష్ అన్న దోమలమైన మరి యుద్ధం అని మరి ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పేద బలైన ప్రజలకు సంక్షేమ పథకాలే కానివ్వండి, మరి అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు చేయడానికి సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తూ, వేదిక పైన ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కటే దిశానిర్దేశం చేస్తున్నా, ప్రతి బస్తీ తిరగండి, ప్రతి గల్లీ తిరగండి, ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలే కానివ్వండి, దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు మన నాయకుడు ముఖ్యమంత్రి ఉండు, గత 10 సంవత్సరాలు లేని అభివృద్ధి ఈ 2 సంవత్సరాలలో జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి మరి చెరువులు గుర్తుకు రాలేదు, మరి ఆ రోజు డ్రైనేజీలు గుర్తుకు రాలేదు, మరి ఆ రోజు సీసీ రోడ్లు గుర్తుకు రాలేదు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి ప్రతి బస్తీకి, ప్రతి గలీకి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఇప్పించవలసిందిగా తెలియజేస్తూ, మరి ఈరోజు మరి సోదరిమణి భావన గౌడ్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మరి చేరుతున్నారు. కాబట్టి అక్కకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఏదైతే సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినో మీరు, మరి చాలామంది సీనియర్ నాయకులు చెప్తారు అక్క మంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిందని, ఇవి కొనసాగించాలి, పార్టీకి మీకు అండగా ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ జెండా మరి ఉమ్మడి మరి నాచారం డివిజన్ మీద ఎగిరేయాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతూ, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాము. ఉమ్మడి నాచారం డివిజన్లో మరి ఈరోజు భావన గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలోకి మేము ఈరోజు జాయిన్ కావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టే సంక్షేమ పథకాలు, దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు. ఎందుకంటే గతంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఉండే, మరి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రేవంత్ అన్నకు ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది, ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి. అందుకనే ఈరోజు ఉప్పల్ నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు వస్తున్నాయి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే. మరి గత 10 సంవత్సరాలు అభివృద్ధి జరగలే. ఏ అభివృద్ధి జరిగినా ఈ 2 సంవత్సరాలలో. ఎందుకంటే ఈ ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ లేడు, మరి ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. అయినప్పటికీ కూడా గతంలో ఎప్పుడైతే రేవంత్ అన్న పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే, అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినాక శాంక్షన్ చేయగానే అధికారులను వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తుండే. మరి ఈరోజు అట్లా కాదు, ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే లేకున్నా, కార్పొరేటర్ లేకున్నా, ఎంపీ లేకున్నా ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే గతంలో నుంచి పార్లమెంట్ సభ్యుడిగా చేసి ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని పక్కనున్న ఉప్పల్ల నల్ల చెరువుల 30 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలతోని నల్ల చెరువు అభివృద్ధి చేస్తారు. దాంతోపాటు ఇప్పుడు 30 కోట్లతోని మన నాచారం చెరువు, తొందరలోనే ఎర్రకుంట చెరువుతో పాటు కాప్రా చెరువు, ఇట్లా చూసుకుంటే ఈరోజు కోట్లాది రూపాయలు కాప్రాకో మరి ఎవరు చూడు మరి ఈరోజు కాప్రాకో స్టేడియంకి నిర్మాణానికి, దాంతోపాటు డ్రైనేజ్, సీసీ రోడ్డు, ఇట్లా చూసుకుంటే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతుంది. దాంతోపాటు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు. మరి ఈరోజు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు, సన్నబియ్యం కార్యక్రమం తొందరలోనే ఇంకా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టే సంక్షేమ పథకాలు అన్నీ కూడా మా కార్యకర్తలు ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లాగా గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మాయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టిన దళిత బంధే కానీ బీసీ బంధుయే కానీ అట్లా కాకుండా ఇది ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏ సంక్షేమ పథకం చేపట్టినా అట్టడుగునున్న పేదలకు బడుగు బలహీన ప్రజలకు వాళ్ళకు అందే విధంగా ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం. మాది ఒకటే లక్ష్యం, ఏదైతే ఉప్పల్ నియోజకవర్గంలో 16 డివిజన్లు ఉన్నాయో 16 కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు కైవసం చేసుకోవడానికి మరి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పరమేశ్వర రెడ్డి గారు అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నగారు. ఎందుకంటే ఇవన్నీ చూసే నేను ఆకర్షితురాలైన ఇవన్నీ చూసి అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడం అయింది ఈరోజు. ఎందుకంటే నాకు నచ్చి హృదయపూర్వకంగా నేను చేరుతున్నాను దీంట్లో. ఎందుకంటే సమాజ సేవ నా ధ్యేయం. అదే కాంగ్రెస్ పార్టీ ఇన్ని పథకాలు తెచ్చింది, ఇంతమంది పెద్దలకి అందరికీ చేస్తుంది కాబట్టి నేను అది గమనించి ఈ పార్టీ అయితే నేను ప్రజలకి బాగా సేవ చేయగలుగుతా అనే భావంతో నేను ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలకి రావడం అయింది. అదే మంచి ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ దగ్గర అన్నగారి దగ్గరకు పోయి పరమేశ్వర రెడ్డి అన్నగారి దగ్గర పోయి నేను అడిగి ఈ ప్రజలకి అంతో ఇంతో సహాయం చేద్దాము అని భావంతో నేను వచ్చాను. ఇలాగే పరమేశ్వర రెడ్డి గారు ఎంతో కష్టపడి ఎన్నో పథకాలు తెచ్చారు, అది నేను గమనించాను. అందుకే ఈ పార్టీలో రావడం జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఇట్లాంటి పథకాలు తీసుకురాలే. మన టీఆర్ఎస్ ఇన్నేళ్ళు పరిపాలించింది, ఏదన్నా తెచ్చిందా ఒక్కటైనా తేలేదు ప్రజలకి. నా యొక్క సేవాభావంతో నేను ఎన్నో పథకాలు తీసుకురావాలి. మన ప్రియతమ యంగ్ హీరో మన రేవంత్ రెడ్డి గారన్న చేసిన పథకాలను తీసుకొచ్చి అంతో ఇంతో ప్రజలకి సేవ చేద్దామనే భావనతో నేను వచ్చాను. పరమేశ్వర రెడ్డి గారిని అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పరమేశ్వర రెడ్డి గారని ఈసారి నేను ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటూ నేను వచ్చినట్టు మీకు మనవి చేస్తున్నాను.